మళ్ళీ ఎక్కించుకొని పోయేవాడు. ఒకవేళ దేవుడు పంపించిన వ్యక్తి అయితే ఏం చేయాలని చెప్పి ఆపి మళ్ళీ ఎక్కించుకొని పోయేవాడు. అట్లుండేది నా మనసు. ఫిలిప్ సాండర్స్ లైఫ్ అప్పటి నుంచి పేదరికమైన ఆయన జీవితంలోకి దేవుడు రానియలేదట. అందుకే దావీదు జీవితంలో భయాలు పడిపోయి స్పృహ కోల్పోయి చావునకు దగ్గరగా ఉన్న వ్యక్తిని అంజూరపు అడుగులు పెట్టాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, రొట్టె తినిపించి వాళ్ళకు ఎక్కడ రోడ్ అంటే చెప్పాడు ఆయన, మేము 3 దేశాలను దోచుకున్నాము, 4వది సిక్లగును కూల్చాము, కాల్చాము, మొత్తం చెరపట్టుకుని వచ్చాము. అబ్బా అడ్రస్ దొరికింది అనుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. మరి చూపిస్తామా అన్నాడు, చూపించాడు. దావీదు ఒక్కడే వెళ్ళి అమాలేకులందరూ కూడా హతమార్చి 4 దేశాల సొమ్ము కొల్ల చొమ్ముగా ఆయన పట్టుకొని తిరిగి విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. ఇదంతా కారణం ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నా గాని, సిక్లగులో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు అన్ని అవమానాలు, అన్ని నష్టాలు, ఒక రాజుకుండవలసిన వస్త్రాలు కాదు, సిపాయి వస్త్రాలు వచ్చినాయి, దరిద్రుడుగా ఉన్నాడు, అన్ని కోల్పోయాడు, మిత్రుడు శత్రులుగా మారిపోయాడు, పరిస్థితి తారుమారైపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ దేవుని వైపు తిరిగాడో, ఏ పోదు ధరించాడు, ప్రార్థన చేశాడు, దేవుని దర్శనం పొందుకున్నాడు. ప్రియులరా, ఆయన కోల్పోయిందే కాదు, ఇంకా 3 దేశాల సొత్తును ఆయన చేత పట్టుకుని తిరిగి వస్తున్నాడు. ఇంకా చాలా మంది చేతులు లేవట్లే. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఇక దేశాలు కానీ చదివితే లేట్ అవుతుంది. దేశాల కాక పెద్దలకు, మొత్తం గ్రామాలకు, పట్టణాలకు ఈ సొమ్మంతా పంచి పెట్టాడట, ఏమి లేకుండా మొత్తం. మళ్ళీ ఏం చేశాడంటే, ఆయన ఎక్కడి నుంచి అయితే ఎలా తయారయ్యాడో అక్కడ అలా కూర్చుండిపోయాడు. ఇక సిక్కులకు నాకు ఆస్తులు వద్దు, గొర్రెలు వద్దు, మేకలు వద్దు, ఏది వద్దు, నా దేవుడు మాత్రం నాకుంటే చాలా అనుకున్నాడు. ఏమిటి అయి కూర్చుని అంటున్నాడు, దేవా సౌలు చనిపోయాడు, నా స్నేహితుడైన యోనాతాను చనిపోయాడు, నేను రాజును అవ్వడానికి పోతున్నా అని అంటలేడట. సౌలుకు బదులుగా నన్ను రాజును చేస్తావని అనట్లేదట. ఆయన అంటున్నాడు, యూదా పట్టణం అంటే నా దేశం అదే, నా పట్టణాలు అవే, నేను యూదా పట్టణములలోనికి పోదునా. మళ్ళీ మోకరించారు. ఎక్కడికి పోవాలి ప్రభువా? అప్పుడు దేవుడు అంటున్నాడు, హెబ్రోన్ అంటే దేవునితో, ప్రజలతో, పరిశుద్ధులతో కలిసిపోయే స్థలం, సహవాసం, కలిసిపోయే స్థలం, దేవునితో సహవాసం, దేవునితోనే ఐక్యపరచబడడం. దేవుడు చెప్తున్నాడు, నేను హెబ్రోన్లో ఉన్నాను, నువ్వు కూడా నా దగ్గరికి రా. నువ్వు కోల్పోయినదంతా కూడా తిరిగి 10 ఏళ్ళు నీకు నేను ఇవ్వబోతున్నాను. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాను, చేతుల పైకి అందరూ గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, తిరిగి వెదకి నిన్ను పిలచిన కరములు చూడు, నిన్ను చేయి వీడువాడెప్పుడు, కలకాలమాయననికై ఇచ్చిన మేలుల నెంచి చూడుము, మేలులన్ ఎంచుము, ఎంచి మరి చూడుము, నీవు ఎంచి మరి చూడుము. గాచున్ నిన్ను గాచున్, గాచెడివాడు ఇప్పుడు నెల్లప్పుడు కాపాడుని, దిగులేలా మనసా కాపాడుని. డిజిఎస్ దినాకరన్ గారి పాట ఇది. నేను ఎంతో ఇష్టకరంగా విని పాడుకుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడు పాట పాడుతూ చాలా ఏడుస్తాను. వెదకి నిన్ను పిలచిన కరములు చూడు, నిన్ను చేయి వీడువాడెప్పుడు,
కలకాలమాయననికైయుంచిన మేలుల నించి చూడుమో, మేలులన్ ఎంచుమో, ఎంచుమో, ఎంచి మరీ చూడుమో. మన మనసుతో పాడుకునే పాట లేక మనసుతో చెప్పుకొని ఆదరణ పొందే పాట. పడిపోయినా నిన్ను విమోచించు చూద దరి చూపి చేర్చువాడు, కొన్ని వేళలందు శిక్షించుచు నిన్ను కసరి తిట్టినవాడు. జయమో ఘనత సుఖమో నీకెప్పుడు చెడివా. మన మనసు మౌనంగా ఉన్నప్పుడు, గొంతు మూగపోయినప్పుడు, కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్న సమయంలో ఈ పాట నీ మదిలో మురగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక దుప్పటి వలె నేను కనుగొన్నాను. దావీదు అదే అనుభవంతో దేవునికి చాలా దగ్గరైపోయాడు. పడిపోయిన మనల్ని విమోచించుచు దరి చూపి చేర్చువాడు, కొన్ని వేళలందు శిక్షించుచు నిన్ను కసరి తిట్టినవాడు. ఎవరు? కసురుకుంటాడు, కొన్ని సందర్భాల్లో తిట్టుతాడు, మళ్ళీ ఏం చేస్తారట? జయమో ఘనత సుఖమో నీకెప్పుడు చెడివాడు. అందుకే అంత అయిపోయింది అనుకోదు. దావీదు పడిపోయాడు, దావీదు చెడిపోయాడు, దావీదు దేవునికి దూరం అయ్యాడు. కానీ సౌలు వారి హృదయ కాఠిన్యుడు కాదు, హృదయం మెత్తనగలవాడు. గద్దింపు వచ్చిన వెంటనే లోపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. ఆ కానువలే ప్రియులరా, ఆయనకు చేతికి వచ్చిందని చేజారగొట్టుకోకుండా పశ్చాత్తాప్తుడై దేవుని వైపు తిరిగిన వ్యక్తి. అందుకని అంటున్నాడు, వా యూదా పట్టణంలోనికి నేను పోదునా? ఎక్కడికి వెళ్ళాలి? అయితే నువ్వు వెళ్ళాల్సిన స్థలం హెబ్రోన్. అంటే వినండి, ఇప్పుడు నిజముగా హెబ్రోన్ అంటే ఒక సంఘము కాదు, సహవాసం అది కాదు. హెబ్రోను అంటే నీ ప్రార్థన గది. అందరు చెప్పాలి గట్టి హల్లెలూయా. హెబ్రోను అంటే నీవు వస్తున్న ఈ యొక్క సంఘ సహవాసమే. ఆమేన్. ఎక్కడైతే నువ్వు సమాధానంతో ఉంటావో అదే హెబ్రోన్. ఎక్కడైతే ప్రజలతో నిన్ను తగ్గించుకొని కలిసిపోతావో అదే నిజమైన హెబ్రోన్. నీ ప్రజలతో కలిసిపోవాలి, నీ శత్రులతో నువ్వు మిత్రత్వం పెంచుకోవాలి, అదే హెబ్రోన్. దేవుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే దావీదు హెబ్రోనుకు వచ్చాడో ఏం కార్యం జరిగిందో ఒక్కసారి నేను చూపిస్తాను. 2వ అధ్యాయము దయచేసి 8వ వచనం చూద్దాం. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అసేరీయుల మీదను, ఇజ్రాయేల్ మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏళ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించను. అయితే యూదా వారు దావీదు పక్షాన ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు దేవుడు అంతగానే తీసుకొచ్చి ఎంతమందిని అప్పగించాడు? ఒక్క గోత్రం. చెప్పండి, అందరూ చెప్పండి, ముగిస్తున్నా. చెప్పండి, అందరు చెప్పండి. కానీ మరి సౌలు కుమారుని పక్షాలు ఎన్ని ఉన్నాయి? మిగతావన్నీ ఉన్నాయి. దానికి అడిషనల్ గా ఇజ్రాయేల్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నది. ఇప్పుడు దావీదు నిరాశపడలేదు. నా పని అయిపోయింది అనుకుని దావీదు ఎప్పుడు కూడా నిరాశపడిన వాడు కాదు. నేను చెప్తున్నా, నీవు దేవుడు ఉండే చోటు అది అల్పమైనదా పర్వాలేదు, అది సామాన్యమైనదైనా పర్వాలేదు, అక్కడ నమ్మకంగా ఉంటే నెక్స్ట్ నువ్వు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం మటుకు నీ యొక్క సహవాసాన్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ నీవు దేవునితో కరెక్ట్ గా సహవాసం చేస్తే ఈ సహవాసం అనేక ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోతా ఉంటాడు. ఒక్కరే కదా అని అలా నర్వస్ కాలేదు.
ఒక్క గోత్రాన్ని పాలించాడు. ఒక్క గోత్రాన్ని 7 సంవత్సరాలు ఆయన మరి ప్రియులరా హెబ్రోన్లోనే పరిపాలన చేశారు. ఆ తదుపరి ఏం జరిగిందో తెలుసా? 5వ అధ్యాయం ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, చింతగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు అయి ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నానని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధి వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకాయి వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. చప్పట్లు కట్టుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నీ ప్రేమతో నన్ను ప్రార్థన చేస్తున్నాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే. నీ ఎడమ చెయ్యి తల క్రింద వంచె,
ఒడిలో చేర్చి ఓదార్చినావే. ఒడిలో చేర్చి ఓదార్చినావే. కన్నీరు తుడచిన కన్న తండ్రివే. కన్నీరు తుడచిన కన్న తండ్రివే. నా చెయ్యి పట్టి నడువాడవే. యేసుని తోడుగాడు. దావీదును బలపరిచి ఎత్తులో జీవించి అభిషేకించిన దేవుడే. నీ దేవుడే. చేతులెత్తుదా. కాచెడి దేవా కొనుకము ఎప్పుడు ఎల్ల వేళలానా సహాయకుడా. కాచెడి దేవా కొనుకము ఎప్పుడు ఎల్ల వేళలా మంచి సహాయకుడా. మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై. మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై. దివారాత్రులు మమ్ము కాల్చున్నావే. దివారాత్రులు మమ్ము కాల్చున్నావే. నా తోడుగా నా చెయ్యి పట్టి నడుపువాడవే. సిక్లగులో దావీదు అన్నీ కోల్పోయాడు. పదవి కోల్పోయాడు. ఫిలిస్తీన్ల సర్దార్లతో అవమానము, సొంత స్నేహితులతో విరోధము, శత్రుత్వము, చంపబడే పరిస్థితి వచ్చింది. చేతులెత్తండి. సిక్లకు ఒక దుఃఖం, సిక్లకు మహారోదన. బిడ్డలారా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో నీకు తెలుసు. చేతులెత్తి అందరూ సద్విమర్శ చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ సిక్లకు వదిలిపెట్టి బిడ్డ, నేనుండే స్థలములోనికి నమ్ము అంటున్నాడు. నాతో నువ్వు సహవాసం చేయాలి, నేను నీతో సహవాసం చేస్తాను. మనమిద్దరము కలిసి ఉందాము. నువ్వేదైతే కోల్పోయావో ఈ హెబ్రోన్లో నీకు అన్ని దొరుకుతున్నది. అవును, దావీదు మనుషులను కోల్పోయాడు, నాయకులను కోల్పోయాడు. మళ్ళీ అందరూ కూడా హెబ్రోన్లోనికి దావీదు దగ్గరికి వచ్చేసారు. అందరూ దావీదుతో స్నేహితులై ప్రియులారా ఆ దేశానికి మళ్ళీ పట్టాభిషిక్తునిగా చేశాడు. నమ్మిన వారు కేయిలాలో దావీదును పట్టించడానికి కుట్ర పడినట్లుగా నీవు ప్రేమించి నమ్మే వాళ్ళు నీకు ఒక్కొక్కసారి విరోధంగా ఉండవచ్చు. కానీ నీవు దేవుని మాత్రమే చూడు, ఓర్పు వహించి క్షమించి దేవుని వైపు సాగుమని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది ఈ రోజున నా ప్రభు నాకు కావాలి, నేను ప్రభుతో సహవాసం చేస్తానని ఎంతమంది కోరుకుంటున్నారు? అందరూ కూడా మీ కుడి చేయి మాత్రం పైకెత్తి మీ గుండె పైన ఎడమ చేయి పెట్టి, ప్రభువా నీకు మాటిస్తున్నాను తండ్రి, బైబిల్తో నా సహవాసం ఈరోజు ఉండాలి, ప్రార్థనతో నా సహవాసం ఉంటున్నది, పరిశుద్ధాత్మలతో నా సహవాసం ఉంటున్నది, దైవ సేవకులతో నా సహవాసం ఉంటున్నది, పరిశుద్ధులతో నా సహవాసం ఉంటున్నది. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. సంఘముతో నా సహవాసం, ఇక నుండి నేను సంఘముతో కలిసిపోతున్నాను ప్రభువా. నా శత్రువులను ఓర్చుకుంటాను,
తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పౌలు చెబుతున్నాడు. మీ కుడి చేయండి, ప్రభుతో చెప్పండి, ఒక నిబంధన చేసుకున్నాను. అందరూ చెప్పండి, నేను చివరిగా ముగించబోతున్నా. నీ సహవాసము ప్రియమైనది, కలనైనా మరువలేనిది. అనండి ఈ మాట. యేసయ్యా నీ సహవాసము ప్రియమైనది, కలనైనా మరువలేనిది. ప్రభువా నీతో ఉన్న దినములు, ప్రభువా నీతో ఉన్న దినములు ఎన్నేళ్ళైనా మరుపురావు, ఎన్నేళ్ళైనా మరుపురావు. నీ సహవాసము ప్రియమైనది, కలనైనా మరువలేనిది. నీ సహవాసము ప్రియమైనది, కలనైనా మరువలేనిది. నిన్ను విడిచిన దినముల కొలది కోల్పోయాను నాకున్నవన్నీ. నిన్ను విడిచిన దినముల కొలది కోల్పోయినాను నాకున్నవన్నీ. మరలా నీ వైపు తిరిగిన వెంటనే, మరలా అందరూ నా స్థానము మరలా నాకిచ్చితివి, నా స్థానము మరలా నాకిచ్చితివి. ప్రభువా నీతో ఉన్న దినము, ప్రభువా నీతో ఉన్న దినము మేలు కలిగెను జీవితాంతము, మేలు కలిగెను జీవితాంతము. నీ సహవాసము ప్రియమైనది. కుడి చేయండి అందరూ. కలనైనా మరువలేనిది. సిక్లగులోన అవమానమును, హెబ్రోనులోన ఘనతగా మార్చితివి. సిక్లగులోన అవమానమును, హెబ్రోనులోన ఘనతగా మార్చితివి. తీసివేయబడని స్వాస్థ్యము నాకిచ్చి, తీసివేయబడని స్వాస్థ్యము నాకిచ్చి, శాశ్వత కృపతో అలంకరించితివి, శాశ్వత కృపతో అలంకరించితివి. ప్రభువా నీతో నడచిన అనుభవం, ప్రభువా నీతో నడచిన అనుభవం ఆనందమాయే జీవితాంతము, ఆనందమాయే జీవితాంతము. నీ సహవాసము ప్రియమైనది, కలనైనా మరువలేనిది. నీ సహవాసము
ప్రియమైనది కలనైనా ప్రభువా, చేతులెత్తిన మేమందరం హృదయమును మీ వైపు తిప్పుతూ, మనస్సు మీ వైపే తిప్పుతూ మీకు మాటిస్తున్నాము తండ్రి. ఈ లోకం మాకు ఏది వద్దు, మీతో మీ సహవాసమే మాకు కావాలి. కుడి చెయ్యి ఎత్తి సమ్మతిపరుస్తున్న ప్రతి వారిలో ఈ రాత్రి నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని కార్యము 100% జరుగునుగా. 2023, 24, 22, 2023, 22, 21, 20లో ఇంకా ముందున్న సంవత్సరాలు మా జీవితంలో ఏది నష్టపోయామో, మేమేదైతే కోల్పోయామో, ఈ రోజున నీ మూలముగా అన్ని మరలా పొందుకొందుముగాక. ఈ రోజు నుండి నీతో మా సహవాసము కొనసాగును గాక. యోబు పలికినట్లుగా మేము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము అలాగునని మేలుయు కలుగునని చెప్పి మీ వాక్యమును మేము నమ్ముచు నిన్ను స్తుతించి కనపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. మరి దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు పాస్టర్ గారు.